వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, మన ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సెట్స్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా బిఫోర్ వీడియోస్లో. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కంప్లీట్ ఎక్సర్సైజ్ వన్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందర మనకి కొన్ని డెఫినేషన్స్ అవి తెలియాలండి. మనకి ఆ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఫస్ట్ మనకి మీ అందరికీ తెలుసు ఏంటని, సెట్స్ అంటే సెట్ సమ్ ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఏ అనేది ఒక సెట్ అయితే కనుక సెట్ని మనం ఎలా డినోట్ చేస్తామండి? రెండు కర్లీ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం. ఈ కర్లీ బ్రాకెట్స్తో డినోట్ చేసి ఇందులో ఉన్న ఐటమ్స్ని, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని అంతటిని కలిపి ఒక సెట్ అంటాం కదా. ఇప్పుడు మీకు నల్ సెట్ అంటే ఏంటి తెలుసా అండి? నల్ సెట్, ఇప్పుడు సెట్ అంటే ఇది సెట్ సమ్ ఫంక్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇదంతా కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అంతా కలిపి ఒక సెట్ అంటాం. ఇప్పుడు నల్ సెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ సెట్ అంటే దీన్ని 5తో డినోట్ చేస్తారండి. 5తో డినోట్ చేస్తారు. దీన్ని మామూలుగా సెట్ టైప్లో ఎలా డినోట్ చేయాలంటే జస్ట్ ఏముండదండి. నల్ సెట్ అంటే ఎంటీ సెట్ కాబట్టి ఇలాగే డినోట్ చేసుకుంటాం. మీకు నల్ సెట్కి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నల్ సెట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఏ అనే సెట్ ఇచ్చేస్తాడండి. ఏ అనే సెట్లో 1 2 3 4 అని అడుగుతాడు. మనం ఈ ఆ క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే ఏ అనే సెట్లో 5వ పర్సన్ ఉన్నాడా, అదే 5th పర్సన్ 5 సంఖ్యల నుండి లేకపోతే 5 నుంచి ఇలా అడుగుతాడు. అంటే మీకు అలా చెప్పాలంటే ఇప్పుడు ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్లో కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 4 వరకు ఉన్నాయి. క్వశ్చన్లో మనకి నల్ సెట్ గురించి అడగాలంటే ఎలా అడుగుతాడంటే క్వశ్చన్లో 5th పర్సన్ నుంచి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సెట్లో రాయమంటాడు. అసలు మనకి క్వశ్చన్లో ఇచ్చిందే 4 మెంబర్స్ అయితే 5th పర్సన్ నుంచి మనం ఎలా రాస్తాం? అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసరికి 5 అవుతుంది. మీరు 5 లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. 5తో డినోట్ చేస్తే 5తోనే డినోట్ చేసేయచ్చు. లేకపోతే కనుక ఇలా ఎంటీ సెట్ పెట్టైనా ఊరుకోవచ్చు. ఇదైనా రైటే, ఇదైనా రైటే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఏ అనే సెట్లో 1 to 4 మెంబర్స్ వరకు ఇచ్చాడు. కానీ క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటి? 5th పర్సన్ నుంచి ఉన్న పర్సన్స్ని ఒక సెట్లో రాయండి అని అన్నాడు. అసలు మనకి 5th పర్సనే లేడు కదా ఇక్కడ. 5th పర్సన్ నుంచి లేనప్పుడు ఆ సెట్ని ఎలా ఫామ్ చేస్తాం? అసలు సెట్ ఏం లేదు కాబట్టి దాన్ని 5తో డినోట్ చేస్తాం, లేదా ఎంటీ సెట్ డినోట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పర్సన్స్ ఎవరు లేరు కాబట్టి. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫినైట్ సెట్. ఫినైట్ సెట్ అంటే ఏంటండి? ఫినైట్ సెట్ అంటే కౌంటబుల్ థింగ్స్. ఫినైట్ సెట్ అంటే మీకు ఆల్రెడీ నేను అంటే ఫినైట్ సెట్ మీకు చెప్పలేదు కానీ మీకు కౌంటబుల్ థింగ్స్ గురించి చెప్పాను. ఫినైట్ సెట్ అంటే కౌంటబుల్ థింగ్స్. కౌంటబుల్ థింగ్స్ అంటే ఆ కౌంటబుల్ థింగ్స్ని ఒక సెట్లో రాసి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఆ కౌంటబుల్ థింగ్స్ లైక్ ఎలాగంటే మీకు వీక్ వచ్చేసరికి 7 days. ఇప్పుడు మనకి రోస్టర్ ఫామ్లో సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తాడు. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి ఏమడుగుతాడు? ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అంటాడు. ఎక్స్ ఈజ్ ఏ వీక్ ఆఫ్ డేస్ అని అడుగుతాడు. వీక్ ఆఫ్ డేస్ అంటే ఖచ్చితంగా వారానికి 7 రోజులే కాబట్టి ఆ సెట్లో మనం వీక్ ఆఫ్ డేసే రాస్తాం. ఇప్పుడు కౌంటబుల్ థింగ్స్ ఆర్ నెంబర్స్, ఎనీథింగ్ ఏదైనా సరే ఒక సెట్ బిల్డర్ ఫామ్లో సెట్ రోస్టర్ ఫామ్ కింద రాయగలిగితే, రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటే అది ఫినైట్ సెట్ అవుతుంది. ఇప్పుడు నేనే అన్నాను కదా, వారానికి వీక్ వచ్చేసరికి 7 days అని. వీక్ వచ్చేసరికి 7 days. 7 days మనకి ఐడెంటిఫైడ్గా ఉంటాయి కాబట్టి ఆ సెట్గా రాయగలం. ఏ ఈక్వల్స్ అని చెప్పేసి ఆ సెట్లో ఏం రాస్తాం? సండే మండే ట్యూస్డే వెన్స్డే అని చెప్పేసి సాటర్డే వరకు రాస్తాం. ఇది కౌంటబుల్ థింగ్స్ మనం రాయగలం కాబట్టి కౌంటబుల్ థింగ్స్ అయింది. ఇది ఫినైట్ సెట్ అంటారు దీన్ని నేను. అదే ఇన్ఫినైట్ సెట్ అంటే మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్లోనే చెప్తున్నాను నేను. ఇన్ఫినైట్ సెట్ అంటే అన్కౌంటబుల్ థింగ్స్ అండి. ఇప్పుడు అన్కౌంటబుల్ థింగ్స్ అంటే ఇప్పుడు 2 ఉంది, 2 మల్టిపుల్స్, 2 డివైజర్స్, 2 ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. పోనీ ఇప్పుడు నేచురల్ నెంబర్సే ఉన్నాయి. నేచురల్ నెంబర్స్ని మనం రాయమంటాడు. మీకు నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంటాడు. సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ని అడిగినప్పుడు మనం ఏం రాస్తాం? నేచురల్ నెంబర్స్ అని 1 to స్టార్ట్ అవుతాయి. ఎక్కడ దాకా? ఇన్ఫినిటీ దాకా స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం సెట్ ఎలా రాయాలి? రోస్టర్ మనం ఏ ఈక్వల్స్ అని చెప్పేసి రోస్టర్ ఫామ్ రాసినప్పుడు ఏ ఈక్వల్స్ అని చెప్పేసి 1 2 3 అండ్ సో ఆన్
రాసేసి క్లోజ్ చేసేయాలి. ఇన్ఫినిటీ వరకు రాయాలి. అసలు మనకి ఇన్ఫినిటీ నెంబర్ తెలుసా అండి మీకు? ఇదిగోండి ఏ ఈక్వల్స్ టు 1 సెట్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు రాయాలి. మనకి ఇన్ఫినిటీ అనే నెంబర్ ఐడెంటిఫైడ్ కాదు, ఎందుకంటే ఇన్ఫినిటీ నెంబర్ పలానా నెంబర్ అని చెప్పగలమా? అదే ఫినైట్ సెట్లోకి వచ్చేసరికి ఇక్కడ లాస్ట్ రోజు ఏమవుతుంది అంటే వీక్లో సండే ఆర్ సాటర్డే, మనం అంటే వీక్ స్టార్ట్ అయ్యేది మండే నుంచి కాబట్టి మండే టు సండే అని చెప్పుకోవచ్చు. అదే వీక్తో మామూలుగా సండే నుంచి స్టార్ట్ చేసుకుంటే సండే టు సాటర్డే అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి నెంబర్స్ ఇన్ఫినైట్ సెట్స్లోకి వచ్చేసరికి 1తో స్టార్ట్ అవుతుంది, కానీ ఎండింగ్ పాయింట్ ఇన్ఫినిటీ అని నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఇన్ఫినిటీకి పలానా నెంబర్. ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే సమ్ పర్టికులర్ నెంబర్ అయితే కనుక మనం చెప్పగలం, అది ఎంత ఉంటుందో ఆ నెంబర్ వాల్యూ మనకు తెలియనప్పుడు మనం చెప్పలేం కాబట్టి అండ్ సో క్లోజ్ చేయకూడదు. ఇక్కడ ఇన్ఫినిటీ అని పెట్టేయకూడదు. ఒకవేళ క్లోజ్ చేస్తే అది ఫినైట్ సెట్ అవుతుంది. అదే ఇన్ఫినిటీ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. అర్థమైంది కదండి మీకు ఇన్ఫినైట్కి ఫినైట్కి తేడా? ఫినైట్ వచ్చేసరికి కౌంటబుల్ థింగ్స్ ఉంటాయి, ఇన్ఫినైట్ వచ్చేసరికి అన్కౌంటబుల్ థింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను డైరెక్ట్. ఈక్వల్ సెట్స్ అంటే ఏ ఈక్వల్స్ టు అని చెప్పేసి 1 2 3 అని ఉంది. బి అనే సెట్ వచ్చేసరికి 3 1 2 అని ఉంది. ఇలా ఉంటాయి చూసారా? అంటే ఇందులో ఉన్న నెంబర్స్ మారుతూ ఉంటాయి, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి, కానీ నెంబర్స్ సేమ్ ఉంటాయి, వాటి యొక్క ప్లేసెస్ మారుతూ ఉంటాయి. ఇలాంటి సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటారండి. అంటే ఇక్కడ ఉండాల్సిన వన్ నెక్స్ట్ సెట్లో సెకండ్ ప్లేస్లోనే థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది, అలా ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఏదో ప్లేస్లో ఉంటుంది. ఇలా ఉండి సేమ్ వెయిటేజ్, అంటే ఇందులో 3 టైమ్స్ ఉన్నాయి, ఇందులో 3 టైమ్స్ ఉన్నాయి కదా, ఇలా వెయిటేజ్ ఉండి ఇలా ఐడెంటిఫైడ్గా ఉండే సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటారండి. ఈక్వల్ సెట్స్ అంటే మీకు ఇది క్లియర్గా చెప్పాలంటే 1 2 3 బి అనేది 3 1 2 కదా, ఇవి ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వీటి వెయిటేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఈ సెట్స్ యొక్క పరిమాణం అనేది సమానంగా ఉంటుంది. వెయిట్ అంటే పరిమాణం సమానంగా ఉంటుంది. ఇలాంటి సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటారు. మనం ఏమేమి నేర్చుకున్నాం? నల్ సెట్ గురించి చెప్పుకున్నాం, ఫినైట్ సెట్ గురించి చెప్పుకున్నాం, ఇన్ఫినైట్ సెట్ గురించి చెప్పుకున్నాం, ఈక్వల్ సెట్స్ గురించి చెప్పుకున్నాం. ఇంకొకటి అండి డెఫినేషన్ వచ్చేసరికి సెట్ రిప్రజెంటేషన్ రాస్టర్ ఫామ్ అండి. రాస్టర్ ఫామ్ గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సెట్ రిప్రజెంటేషన్ గురించి కూడా చెప్పుకున్నాం. సెట్ రిప్రజెంటేషన్ రాస్టర్ ఫామ్ అంటే మీరు రాస్టర్ ఫామ్ అంటే లైక్ సెట్ ఇచ్చేస్తాడండి, సెట్కి ఇచ్చేసి సెట్ రిప్రజెంటేషన్స్ రాయమంటాడు. అంటే మనం రాసుకున్నాం కదా ఏంటిది, ఏ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎక్స్, వేర్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అనో సమ్, లేకపోతే ఈ ఇంటీజర్ అనో, లేకపోతే కనుక ఈవెన్ ఆడ్ నెంబర్ అనో అలా రాసుకుని ముందు ఎక్సర్సైజ్లో చెప్పుకున్నాం కదా, అవేనండి. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పుకున్న ఈ 6 డెఫినేషన్స్ మీదే ఈ ఎక్సర్సైజ్ 1B అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా వీడియోని ఎవరైనా చూస్తుంటే కనుక, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీ మైండ్ సెట్కి అర్థమయ్యేలాగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కాలేజెస్లో స్పీడ్గా వెళ్ళిపోతుంది, అక్కడ పర్టికులర్గా చెప్పారు కదా, అలాంటి వాళ్ళ కోసమే కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులోనే ఉంటుందండి. తెలుగులో ఉన్న ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇంగ్లీష్ ఇబ్బంది ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుగులో అర్థం అవుతుంది కదా, ఒకసారి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఒకసారి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సమ్ చెప్తాను చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ 1B. ఎక్సర్సైజ్ 1B క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చాడో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది నల్ సెట్. చెప్పాను కదా నల్ సెట్ అంటే ఏంటి, 5తో డినోట్ ఎన్ని చేసుకోవచ్చు, నేను ఎక్కడ రాయను, ఇంకా 5 అనే సింబల్తో డినోట్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే సెట్ని రాసి ఖాళీగా ఉంచేసుకోవచ్చు. మనకి ఇచ్చిన 4 కండిషన్స్ ఇచ్చాడు. ఇందులో నల్ సెట్ని ఫైండ్ చేయమన్నాడు. నల్ సెట్స్ కానివేవో చెప్పమన్నాడు. ఫస్ట్ కండిషన్ చూడండి, నేను కంప్లీట్గా రాయను, జస్ట్ చెప్పమన్నాడు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్ సెట్ ఆఫ్ ఆడ్ నేచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. మనకి ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ కండిషన్కి ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ అంటే ఏంటి, బేసి సంఖ్యలు, అంటే 1 నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 3 5 అలా కదా నేచురల్ నెంబర్స్. అవి ఎక్కడ దాకా అన్నాడు, అవి ఎలా అన్నాడు, ఎక్కడ దాకా కాదు, ఎలా అన్నాడు, డివిజిబుల్ బై 2. ఆడ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు, విచిత్రంగా 2తో భాగించబడతాయా అని అన్నాడు. ఆ భాగించబడే నెంబర్ సెట్స్ కింద రాయమన్నాడు. అసలు 1 3 5 7 9 ఇలా ఎంతో ఎంత వరకు వేసుకెళ్ళినా
వాడు అడగడానికి చూడండి, అసలు వాడు ఎందుకు అడిగాడు, మీకు క్వశ్చన్ కదా, సెట్ నల్ సెట్ రాయమన్నాడు కాబట్టి ఎలా రాస్తారని అడిగాడు, అది పాసిబుల్ అవుతుందా అవ్వదని అడిగాడు. 1 3 5 9 7 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అయితే, ఆడ్ నేచురల్ నెంబర్స్ అయితే ఇవన్నీ 2తో ఎందుకు డివిజిబుల్ అవుతాయి? అసలు 2కి ఆడ్ నెంబర్స్ కి డివిజిబిలిటీ ఉంటుందా? ఉండదు కదా. ఉంటుంది, ఎలాగా పాయింట్స్ లో ఉంటుంది, పాయింట్స్ లో కాదు మనకు కావాల్సింది, పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవుతుందా అవ్వవా అని అడిగాడు. ఇంకా అవ్వవు కదా, ఎక్కడ మనకి ఏది అవ్వదు పర్ఫెక్ట్ గా. సో ఇవి నల్ సెట్ అనేది మనకి దీనికి పాసిబుల్ అవుతుంది. ఇది ఇది దిస్ ఈజ్ ఏ నల్ సెట్ అవుతుంది. మీరు అదే రాయాలి అక్కడ. ఈయన ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది నల్ సెట్. ఏవి నల్ సెట్స్ కి ఉదాహరణలు అని అడిగాడు. ఫస్ట్ ది నల్ సెట్ కి ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ది నల్ సెట్ కదా. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, విచిత్రంగా అడుగుతున్నాడు అండి క్వశ్చన్స్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా మనకు ఆడ్ నెంబర్సే కదా, అసలు ఈవెన్ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయా? మీరు అబ్జర్వ్ చేయండి, 2 3 5 7 11 13 అండ్ సో ఆన్, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఒక్క 2 ఎక్సెప్ట్ తప్పించి ఈవెన్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటే, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 ఎక్సెప్ట్ 2 ఒకటి తప్పించి మిగతా ఈవెన్ నెంబర్స్ కదా. సో ఇది నల్ సెట్ అవ్వదు, ఎందుకంటే 2 అనేది ఈవెన్ నెంబర్ మనకు ఒకటి ఆల్రెడీ ఉంది. సో సెకండ్ ఇది నాట్ నల్ సెట్, ఇట్ ఈస్ ది నాట్ నల్ సెట్, ఇట్ ఈ నల్ సెట్ కి ఎగ్జాంపుల్ కాదు, నాట్ నల్ సెట్ కదా. సో దిస్ ఈజ్ నాట్ నల్ సెట్ కాబట్టి ఇది ఎగ్జాంపుల్ కాదు నల్ సెట్ కి. థర్డ్ కండిషన్ చూడండి, ఎక్స్ అనే మనకి ఎక్స్ అనే సెట్ డైరెక్ట్ ఇచ్చాడు మనకి. ఎలా ఇచ్చాడు, ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. ఎక్స్ అన్నాడు, ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్స్. ఎలా అన్నాడు, మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఎక్స్ లెస్ దాన్ 5 అన్నాడు. అంటే ఎక్స్ అనేది 5 కన్నా చిన్నది, ఎక్స్ అనేది 5 కన్నా చిన్నది అయితే, అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, ఎక్స్ అనేది ఇంకో కండిషన్ 7 కన్నా పెద్దది. విచిత్రంగా అడిగేటండి, 5 కన్నా చిన్నది అయితే 7 కన్నా పెద్దది ఎలా అవుతుంది? 5 కన్నా పెద్దది అయ్యి 7 కన్నా చిన్నది అయితే మధ్యలో 6 అని ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ 5 కన్నా పెద్దది అన్నాడు, 7 కన్నా చిన్నది అన్నాడు. అసలు విచిత్రంగా అడిగాడు కదా. సో ఇది ఆల్సో నల్ సెట్ అవుతుంది, ఎందుకంటే 5 కన్నా పెద్దది అయితే ఏమవుతుందో తెలియదు. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయాలి, చేస్తేనే ఆ సెట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి, నేచురల్ నెంబర్స్ లో ఎక్స్ లెస్ దాన్ 5 అనే కండిషన్ ని, ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అనే కండిషన్ ని కరెక్ట్ గా సాటిస్ఫై చేస్తేనే మనకి ఆ సెట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి సెట్ ని ఫామ్ అవడానికి ఎక్స్ లెస్ దాన్ 5 అంటే ఎక్స్ అనేది 5 కన్నా చిన్నది, ఎక్స్ అనేది 7 కన్నా పెద్దది ఎలా అవుతుంది? అసలు మధ్యలో పాసిబిలిటీ ఉందా? లేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో నల్ సెట్. దీనికి సెట్ ఎలా రాస్తాం, ఇలా ఎంటీ సెట్ రాస్తాం, లేదా 5 తో డినోట్ చేస్తాం. సో దిస్ ఈజ్ నల్ సెట్, ఎందుకంటే పాసిబిలిటీ లేదు కదా, ఇది నల్ సెట్ అయింది. అలాగే ఫోర్త్ కండిషన్ చూడండి, ఫోర్త్ కండిషన్ మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. వై అన్నాడు, వై ఈజ్ ఏ పాయింట్, వై ఈజ్ ఏ పాయింట్, వై అనేది పాయింట్ అన్నాడు. కామన్ టు ఎనీ ప్యారలల్ లైన్స్, కామన్ గా అన్నాడు. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అన్నాడు, కామన్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్ అన్నాడు. మీకు ప్యారలల్ లైన్స్ అంటే ఇవే కదా, రెండు సమాంతరంగా ప్రయాణించి ఈక్వల్ గా ప్రయాణం చేసే లైన్స్. ఈ రెండిటికి కామన్ పాయింట్ ఇట. అసలు కామన్ పాయింట్ అంటే ఏంటి, ఏదైనా లైన్స్ ఎక్కడో దిక్కున ఇలా కలిసాయి అనుకోండి, ఇక్కడ కలిసిన పాయింట్ ని కామన్ పాయింట్ అంటారు. అసలు స్ట్రైట్ లైన్స్ అంటే ప్యారలల్ గా జర్నీ చేసే లైన్స్ అనేవి ఎక్కడైనా కలుస్తాయా? మనకి ఎక్కడా కలవు. అలాంటి దానికి వై అనేది కామన్ పాయింట్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో దిస్ ఈజ్ ద నల్ సెట్, దిస్ ఈజ్ ఆల్సో నల్ సెట్. మీరు ఇక్కడ ఫస్ట్ సెకండ్ కండిషన్ తప్ప మిగిలిన 3 కూడా నల్ సెట్ కి ఎగ్జాంపుల్స్. అర్థమైందా మీకు? సెకండ్ కండిషన్ తప్ప, ఎందుకంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ లో 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, మనకి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని సెట్ గా ఫామ్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ నాట్ ఏ నల్ సెట్ అవుతుంది. మిగిలిన 3 కూడా మనకు అన్నెసెసరీగా ఉన్నాయి టాపిక్స్ సంబంధించి, మనం దాంతో సెట్ ని ఫామ్ చేయలేము. సో అది నల్ సెట్ అవుతుంది. అర్థమైంది కదా. సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫినైట్ ఆర్ ఇన్ఫినైట్. కింద ఇచ్చిన కండిషన్స్ లో ఫినైట్ సెట్స్ ఏవి, ఇన్ఫినైట్ సెట్స్ ఏవి ఫైండ్ చేయమన్నాడు. నేను జస్ట్ రాస్తాను అంతే, సమ్మంతా రాయను, మీరు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా ఏమి ఉండదు, అంటే రాయడానికి ఏముండదు, ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను. మీరు మ్యాటర్ మీరు కన్వీనియంట్ గా రాసుకోండి. నేను ఆల్రెడీ ఇందాక మీకు డెఫినేషన్ చెప్పినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ లోకి వచ్చేసి చూడండి ఇక్కడ కావాలంటే. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్.
ఇది ఫినైట్ సెట్ ఇన్ఫినైట్ సెట్ అని అడిగాడు. మీరు ఇందాక నేను అక్కడ స్టేట్మెంట్లోనే చెప్పాను మీకు. మీకు స్టేట్మెంట్లో చెప్పింది ఏంటి, కౌంటబుల్ థింగ్స్ ఆర్ నెంబర్స్ ఆర్ ఏదైనా సరే కౌంటబుల్గా ఉంటే అది ఫినైట్ సెట్ అవుతుంది. ఇన్ఫినైట్ సెట్ అంటే అన్కౌంటబుల్ థింగ్స్ అంటే ఉంటాయి, ఫంక్షన్ సెట్ ఫామ్ అయిపోతుంది కానీ దాని ఎండింగ్ పాయింట్ మనకు తెలియదు. అంటే దాని బిగినింగ్ పాయింట్ తెలియదు, దాని ఎండింగ్ పాయింట్ తెలియకపోవచ్చు, ఒక్కోసారి ఏదో ఒకటి అవ్వచ్చు. అలాంటి సెట్స్ని ఇన్ఫినైట్ సెట్స్ అంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కండిషన్ వచ్చాడు ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. మీకు సెట్ ఆఫ్ మంత్స్ అంటే మనకి సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలే కదా. పర్ఫెక్ట్గా 12 నెలలు తెలుసు. ఆ 12 నెలలు ఏంటో కూడా తెలుసు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అలా డిసెంబర్ వరకు కంప్లీట్గా మనకు తెలుసు. సో ఇది సెట్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఫినైట్ సెట్ అవుతుంది. దీనికి మ్యాటర్ మీరే రాసుకోండి, అంటే సొంతంగా రాసేయచ్చు. ఎందుకంటే మనకి ఈ నెంబర్స్ అని కరెక్ట్గా తెలుసు కాబట్టి, మంత్స్ అవి కరెక్ట్గా తెలుసు కాబట్టి వీ నో ఎగ్జాక్ట్ మంత్స్ అని చెప్పేసి రాసి దట్ ఈజ్ అని చెప్పేసి నెంబర్స్ డిసెంబర్ వరకు మంత్స్ వేసి సో దిస్ ఈజ్ అ ఫినైట్ సెట్ అని రాయొచ్చు. అది కండిషన్లో మీరు రాయాల్సింది. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఆల్రెడీ 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు, మీకు పేపర్ ప్యాటర్న్ మారింది కాబట్టి. ఒకసారి చూడండి. ఇంకోటి సెకండ్ కండిషన్, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 1, 2, 3 అండ్ సో అని అన్నాడు. మీకు ఇందాక ఎగ్జాంపుల్స్లో నేను డెఫినేషన్స్లో చెప్పినప్పుడు ఏం చెప్పాను, 1, 2, 3 అండ్ సో అని ఇవన్నీ నేచురల్ నెంబర్సే. కాకపోతే ఇవి ఎక్కడ దాకా ఉన్నాయో మనకి తెలియదు, దీనికి ఎండింగ్ పాయింట్ లేదు. సో ఇది సెట్లో ఉన్న ఇది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది బికాస్ దీనికి ఎండింగ్ పాయింట్ లేదు. దీనికి పర్టికులర్గా ఎండింగ్ పాయింట్ ఉంటే ఆ ఎండింగ్ పాయింట్ మనకు తెలుసు కాబట్టి అది ఫినైట్ సెట్ అవుతుంది. అదే ఎండింగ్ పాయింట్ తెలియకపోతే అది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇన్ఫినైట్ సెట్ అయింది మనకి. అలాగే థర్డ్ కండిషన్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, 1, 2, 3 అండ్ సో ఆన్ 99, 100. ఇది అబ్జర్వ్ చేయండి మీరు. దీనికి తేడా ఏంటి, దీనికి స్టార్టింగ్ ఇచ్చాడు అలాగే ఎండింగ్ ఇచ్చాడు. దీనికి స్టార్టింగ్ ఒకటి ఇచ్చాడు, ఎండింగ్ ఇవ్వలేదు. సో ఇది ఎండింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఇన్ఫినైట్ అయింది. దీనికి ఎండింగ్ ఇచ్చాడు కాబట్టి ఇది ఫినైట్ అవుతుంది. ఎందుకంటే పర్టికులర్గా 100 వరకే అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇది ఫినైట్ సెట్ అవుతుంది. మీకు కండిషన్స్ అర్థమవుతున్నాయా? దీనికి మ్యాటర్ మీరు ఏం రాస్తారో అర్థమవుతుందా మీకు? పర్టికులర్గా ఎండింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్ ఉంది. ఇది పర్టికులర్గా ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఫినైట్ సెట్ అవుతుంది. అలా రాయాలి మీరు. అర్థమవుతుందా? అలాగే ఫోర్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. ఏమన్నాడు వాడు, కింద రాస్తున్నాను చూడండి. ఫోర్త్ కండిషన్కి సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, లైక్ 0 to కాదు, -∞ to +∞ కదా. గ్రేటర్ దాన్ 100, 100 కన్నా పెద్దవి ఇంటీజర్స్ అంటున్నాడు. ఇంటీజర్స్ అంటే ఏంటి, 100 తర్వాత ఉన్న ప్రతి నెంబర్ కూడా ఇంటీజరే కదా, ఎందుకంటే -∞ to +∞. కానీ మన క్వశ్చన్లో అడిగింది పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి 1 to ∞ పాజిటివ్ ఇంటీజర్స్. కానీ అక్కడ ఇంకో కండిషన్ అడిగారు, గ్రేటర్ దాన్ 100, 100 కన్నా పెద్దవి. 100 కన్నా పెద్దవి అంటే 101 నుంచి అండ్ సో ఆన్ ఎక్కడ దాకైనా సరే ఇన్ఫినిటీ కదా, 101 అండ్ సో ఆన్. ఇదంతా కూడా 100 కన్నా పెద్ద సంఖ్యలే కాబట్టి ఇవన్నీ పాజిటివ్ నెంబర్సే కాబట్టి దీనికి ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. ఎందుకంటే ఎక్కడ దాకా ఇన్ఫినిటీ అని అంటాం, కానీ ఇన్ఫినిటీ నెంబర్ మనం పర్టికులర్గా చెప్పగలమా? చెప్పలేం. సో ఇది ఈజ్ ఆల్సో ఇన్ఫినైట్ సిరీస్. ఫిఫ్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 100. మీకు అర్థమైందా? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2, 3 అండ్ సో ఆన్, 2, 3, 5, 7, 11 ఇవే కదా ప్రైమ్ నెంబర్స్ అంటే. ఏమన్నాడు, సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 100, లెస్ దెన్ 99 కన్నా చిన్నవి, లెస్ దెన్ 99 కన్నా చిన్నవి ప్రైమ్ నెంబర్స్ ఎన్నో రాయమన్నాడు. రాయొచ్చు కదా, మనకు ఎండింగ్ పాయింట్ 99 అని ఇచ్చేసాడు. 99 కింద ఇచ్చేసినప్పుడు మనకి ఎంత ఉన్నాయో రాసేయచ్చు కదా. మనకి గంట టైం పట్టచ్చు, 2 గంటల టైం పట్టచ్చు, ఎంతైనా పట్టచ్చు. 99 కన్నా చిన్న ప్రైమ్ నెంబర్స్ని ఎన్ని ఉన్నాయో అవన్నీ ఒక కంప్లీట్ సెట్ కింద రాయమన్నాడు. సెట్లో రాయొచ్చు కదా, మనకు 1 నిమిషం లేట్ అయినా రాయగలం కదా, ఎందుకంటే ఎండింగ్ పాయింట్ 99 అని అన్నాడు. 99 కన్నా ముందర ఉన్న నెంబర్ వరకు లిమిట్ ప్రైమ్ నెంబర్స్ రాయమన్నాడు. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కూడా రాయొచ్చు కాబట్టి ఇది ఫినైట్ సెట్ అవుతుంది. ఇవన్నీ మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు, జస్ట్ స్టేట్మెంట్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. దీన్ని చూడండి, మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఎన్ ఇయర్ అన్నాడు. మనకి నెలలో ఎన్ని మంత్స్ ఉంటాయో తెలుసు కాబట్టి, సంవత్సరంలో ఎన్ని మంత్స్ ఉంటాయో తెలుసు కాబట్టి అది ఫినైట్ సెట్ అవుతుంది. అది సెట్ కింద రాయగలం కాబట్టి ఇది ఒక సెట్ ఇచ్చాడు మనకి, 1, 2, 3 అండ్ సో ఆన్ అని ఇచ్చేసాడు. ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు కానీ ఎండింగ్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. ఇది నెక్స్ట్ కండిషన్ చూడండి, 1, 2, 3 అండ్ సో ఆన్ 99, 100 అని అన్నాడు. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు ఇచ్చాడు కాబట్టి ఫినైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. 100 కన్నా పెద్ద సంఖ్యలు, గ్రేటర్ దాన్ అంటే పెద్దవి,
ఇంటీజర్స్ని ఎన్ని ఉంటాయో ఒక సెట్ కింద రాయమన్నాడు. రాయలేం కాబట్టి అది ఇన్ఫినైట్ సెట్ అయింది. అలాగే ఫిఫ్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 99, 99 కన్నా చిన్నగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఒక సెట్లో రాయమన్నాడు. 99 అనేది మనకి ఎండింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పై దాంట్లో 100 అనేది స్టార్టింగ్ పాయింట్, నాట్ అన్ ఎండింగ్ పాయింట్. అదే మనకి ప్రైమ్ నెంబర్స్లో స్టార్టింగ్ పాయింట్ 99, ఎండింగ్ పాయింట్ 99 కన్నా చిన్న సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇది 99 కాబట్టి మనం రాయగలం. వీటిని ఫినైట్ సెట్ అనొచ్చు, ఎందుకంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి. సెకండ్ సమ్ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మర్చిపోతారేమో. లైక్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి, స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ ఏమన్నాడు, థర్డ్ సమ్ అండి ఇది ఎక్సర్సైజ్లో. థర్డ్ సమ్ ఇది స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ ఇన్ఫినైట్ ఆర్ ఫినైట్. మళ్ళీ ఏమన్నాడు, కింద ఇచ్చిన వాటిలో కింద 5 కండిషన్స్ ఇచ్చట. 5 కండిషన్స్లో ఏవి ఫినైట్ ఏవి ఇన్ఫినైట్ చెప్పి ఒక రీజన్ చెప్పమన్నాడు. స్టేట్ మళ్ళీ చెప్పమన్నాడు వెదర్. సో చూడండి, ఫస్ట్ కండిషన్ ఇచ్చాడు, ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ది ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్. మీకు జస్ట్ నేను రాస్తాను, మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే 1 మార్క్ క్వశ్చన్సే కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ చిన్న వర్డ్ ఏదో రాయండి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అంటే వై యాక్సిస్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, తెగలో నేర్చుకుంటారు. ఇది ఎక్స్ వై, ఇదంతా కూడా వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కదా. ఏమన్నాడు, సెట్ ఆఫ్ లైన్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో తెలియదు. సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్. ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ మీద సెట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ మనకి ఎన్నో ఇవ్వలేదు వాడు, అవన్నీ ఎక్స్ యాక్సిస్ మీద ప్యారలల్ గా ఉన్నాయి. ఇది మీకు కౌంటబుల్ థింగ్ కాదు కదా. ఇక్కడ పర్టికులర్ గా 2 లైన్స్ విచ్ ఆర్ ఫాలోయింగ్ ప్యారలల్ అన్నాడంటే 2 లైన్సే కాబట్టి మనకు కౌంటబుల్ అవుతుంది కాబట్టి అది ఫినైట్ సెట్ అవుతుంది. సెట్ ఆఫ్ అన్నాడు, ఎన్ని అన్నాడో తెలియదు కాబట్టి ఇది ఇన్ఫినైట్ అవుతుంది. మీకు అర్థమైంది కదా, ఇన్ఫినైట్, ఇది ఇన్ఫినైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, దీని మ్యాటర్ ఏం రాస్తారు, కౌంటబుల్ థింగ్స్ లేవు కదా, అన్కౌంటబుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్యారలల్ అవుతుందో అవ్వదో మనకు తెలియదు. అవుతుందని ఇచ్చేసరిగా పోనీ అవుతుంది, కానీ ఎన్ని ఇచ్చాడు, ఎన్ని లైన్స్ ఇచ్చాడు ఇవ్వలేదు కదా. పర్టికులర్ నెంబర్ కౌంటబుల్ థింగ్స్ ఇవ్వలేదు కదా, కౌంటబుల్ లైన్స్ ఇవ్వలేదు కదా. సో దిస్ ఇస్ ఇన్ఫినైట్ అని రాస్తారు. దానికి మ్యాటర్ కూడా అదే ఊహించి రాయండి. సెకండ్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇది చూడండి, సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో మనకి పర్టికులర్ గా 26 ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయని మనకి అందరికీ తెలుసు. ఇంగ్లీష్ అక్షరాలు 26 లెటర్స్ ఉన్నప్పుడు వీటిని ఒక సెట్ లో రాయొచ్చు కదా, ఏ అండ్ సో అండ్ జెడ్ వరకు ఒక సెట్ లో రాయొచ్చు కదా. సో మనం రాయగలం కాబట్టి ఇది ఒక ఫినైట్ సెట్ అవుతుంది. అర్థమవుతుందా, ఇది మనం రాయగలం ఖచ్చితంగా. ఇది ఏ టు జెడ్ అనేది 26 అక్షరాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఒక ఫినైట్ సెట్ కింద రాయగలం. అదే రాస్తారు, ఎందుకంటే కౌంటబుల్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పేసి రాస్తారు, రీజన్ అనేది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు, ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ లో ఏమున్నాయో మనకు తెలియదు, కానీ అవన్నీ కూడా 5కి మల్టిపుల్స్ అవుతాయి, 5తో గుణించబడతాయి. 5 మల్టిపుల్స్ అంటే మల్టిపుల్ అనేది 5తో అవుతుంది ఖచ్చితంగా. 5తో మల్టిపుల్ చేసినప్పుడు మీరు 5 మల్టిపుల్స్ అంటే 5, 10, 15 అండ్ సో ఆన్ ఎక్కడ దాకా ఉన్నా సరే అవన్నీ కూడా మల్టిపుల్స్ అనేవి 5తో అవుతాయి అన్నాడు. కానీ లిమిటేషన్ ఇవ్వలేదు, మనకి ఎండింగ్ పాయింట్ అనేది ఇవ్వలేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఎండింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇది కూడా ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. అర్థమైతే రీజన్ ఏం రాస్తారు, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 బట్ నాట్ పర్టికులర్ ఎనీ ఎండింగ్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి రాస్తారు. సో దిస్ ఈస్ ది ఇన్ఫినైట్ సెట్ అని చెప్పి రాయండి, అదే రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ది ఎర్త్. ఒక సెట్ ఆఫ్ యానిమల్స్ అంటే యానిమల్స్ అనేవి భూమి మీద బతుకుతున్నాయి, అవన్నీ కలిపి ఒక సెట్ మీద రాయండి అన్నారు. సెట్ మీద భూమి మీద బతకడానికి అవి యానిమల్స్ ఏమైనా కౌంటబుల్ థింగ్సా? చీమలు ఉంటాయి మనకి తెలిసింది, మనుషులు ఉంటారు, మనుషులతో పాటు ఒక ఆవులు, గేదెలు, కుక్కలు, నక్కలు ఇవేనా మనకు తెలిసింది. మనకి ఈ 4 జాతులే తెలుసు, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో మనకు తెలియదు. వాడు ఎత్తన్నాడు, ఎత్తన్నప్పుడు అవి ఎన్ని జాతులు ఉన్నాయో మనకు తెలియదు. వాటన్నిటిని ఒక సెట్ లో రాయగలమా? రాయలేము కదా. సో మనకి దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్ఫినైట్ సెట్. ఫినైట్ చేయలేం, ఎందుకంటే లెక్క పెట్టలేం కదా. ఇన్ఫినైట్ సెట్. మనకి తెలియని జీవరాశులు అన్ని ప్రపంచంలో ఉన్నాయి, మనకి తెలియవు అవన్నీ, ఏ జాతులు ఏంటో తెలియవు. సో మనం అవన్నీ రాయలేం. కౌంటబుల్ థింగ్స్ అంటే 1,00,000 జాతి బతుకుతుందా, 10 లక్షలు బతుకుతున్నాయి, ఎన్ని జాతులు బతుకుతున్నాయో మనకు తెలియదు కాబట్టి మనం లెక్క పెట్టలేము, కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్.
నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. సెట్ ఆఫ్ సర్కిల్స్ ఏంటి, సర్కిల్స్ అన్నాడు, సర్కిల్స్ అనేవి ఆరిజిన్ నుంచి పాస్ అవుతాయి అని అన్నాడు. ఇవన్నీ ఆరిజిన్ పాయింట్స్, అంటే ఎక్కడో ఒక చోట ఇక్కడ ఎక్కడో ఆరిజిన్ ఉంటుంది. నేను డయాగ్రామ్ సరిగ్గా లేదు కానీ సెట్ ఆఫ్ సర్కిల్స్ ఒకసారి ఒకే ఇక్కడ ఇదే ఆరిజిన్ అయితే దీని మీద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాస్ అవుతున్నాయి అన్నాడు. ఎన్ని సర్కిల్ పాస్ అవుతున్నాయో మనకు తెలియదు. ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో ఏమైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే అడిగాడో సెట్ ఆఫ్ లైన్స్ అని, ఇక్కడ సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని అన్నాడు. మనకి ఎన్ని సర్కిల్స్ పాస్ అవుతున్నాయో ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఇన్ఫినిట్ సెట్ అవుతుంది. ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం మీరు ఇక్కడ కౌంటబుల్ థింగ్స్, కౌంటబుల్ నెంబర్స్ అలాంటివి మాత్రమే ఫినైట్ సెట్స్ అయ్యాయి. మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్స్ ఉన్నా కూడా ఫినైట్స్ అవుతాయి, లేకపోతే అవన్నీ ఇన్ఫినిట్స్ అవుతాయి. మీరు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ సెట్ ఆఫ్ లైన్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దానికి సెట్ ఆఫ్ లైన్స్ అన్నాడు, పర్టికులర్ గా లైన్స్ అంటే చెప్పలేదు కాబట్టి అది ఇన్ఫినిట్ సెట్ అయింది. రీజన్ అది. సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది ఆల్ఫాబెట్ అన్నాడు. సెట్ ఆఫ్ లెటర్స్ అంటే మనకి 26 లెటర్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ లో ఉన్నాయని తెలుసు కాబట్టి అది ఫినైట్ సెట్ అయింది. వాటిని సెట్ కింద రాయగలం కాబట్టి రీజన్ అది. థర్డ్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. 5 యొక్క గుణిజాలు 5 మల్టిపుల్స్ ని సెట్ లో రాయాలి అని అన్నాడు. 5 యొక్క మల్టిపుల్స్ ఎక్కడ వరకు ఉన్నాయో మనకు తెలియదు, చెప్పాను ఆల్రెడీ. 5 మల్టిపుల్స్ ఎన్సో అని ఎక్కడ దాకైనా ఉంటాయి, సెట్ కింద రాయలేం. ఇది కూడా అవుటింగ్ ఎండింగ్ పాయింట్ లేదు కాబట్టి ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఉండదో మనకి అనవసరం, అసలు ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడుందో తెలియదు మనకి. సో దిస్ ఈస్ ఆల్సో ఇన్ఫినిట్ సెట్. ఫోర్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ది ఎర్త్. సెట్ ఆఫ్ యానిమల్స్ అనేవి భూమి మీద బతుకుతున్నాయి, వాటిని సెట్ కింద రాయాలి అని అన్నాడు. సెట్ ఆఫ్ యానిమల్స్ అని రాయడానికి మనకి పర్టికులర్ గా పలానా 10 జాతులు ఇచ్చాడు అనుకోండి, 10 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఇచ్చాడంటే ఆ బ్రీడ్స్ నేమ్ రాయొచ్చు. మనకి ఇక్కడ సెట్ ఆఫ్ యానిమల్స్ అన్నాడు, అవి ఏ యానిమల్స్ మనకి చెప్పలేదు, ఎన్ని యానిమల్స్ చెప్పలేదు. సో మనకు అది కౌంటబుల్ కాదు అసలు, లేకపోతే థింగ్ అనేది ఉంది కానీ అసలు కౌంటబుల్ అని ఉందో లేకపోతే అన్కౌంటబుల్ కూడా అన్కౌంటబుల్. ఎందుకంటే కౌంటబుల్ థింగ్ అయితే పర్టికులర్ గా పలానా జాతి ఆవులు ఎన్ని ఉన్నాయి భూమి మీద, పక్షి ఆవులు ఉన్నాయి, ఆవులన్నింటినీ ఒక సెట్ కింద రాయొచ్చు అంటే అవి కూడా రాయలేము. అవి కూడా ఎన్ని ఉన్నాయో తెలియదు, మళ్ళీ అందులో సెపరేట్ జాతులు ఉంటాయి, అవి ఎన్ని సంఖ్యలు ఉంటాయో తెలియదు మనకి. సో దిస్ ఈస్ ఆల్సో ఇన్ఫినిట్ సెట్. రీజన్ ఇది, ఎందుకంటే పలానా నెంబర్ ఇవ్వలేదు, పలానా యానిమల్ అని ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఇన్ఫినిట్ సెట్. ఫిఫ్త్ కండిషన్ చూడండి, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. మనకి సర్కిల్స్ సేమ్ సెట్ ఆఫ్ సర్కిల్స్ అన్నాడు కానీ ఎన్ని సర్కిల్స్ అనేవి ఆరిజిన్ గుండా పాస్ అవుతాయి ఇవ్వలేదు, పాస్ అవుతాయి అన్నాడు కానీ ఎన్ని పాస్ అవుతాయి ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్ సెట్. ఎన్ని అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అసలు అవ్వకపోవచ్చు అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి మనం చెప్పలేము కాబట్టి అది ఇన్ఫినిట్ సెట్. అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇన్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్స్ టు బి ఆర్ నాట్. ఏ నాట్ ఈక్వల్స్ టు బి అవుతుంది, నాట్ అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏలో ఉన్నవే బిలో ఉంటాయా అని అడిగాడు, ఏలో ఉన్నవే బిలో ఉన్నాయా అని అడిగాడు. సేమ్ ఇందాక చెప్పాను ఈక్వల్ సెట్స్ అని, ఈక్వల్ సెట్స్ బేస్డ్ సమ్స్ అండి ఇవి. క్వశ్చన్ చూడండి, మనకి ఫస్ట్ కండిషన్ ఏ అని చెప్పేసి ఏ సెట్ లో ఏబిసిడి అన్నాడు, అలాగే బి సెట్ లో డిసిబిఏ అన్నాడు. మీకు ఇందాక ఏం చెప్పాను, నెంబర్స్ వెయిటేజ్ ఈక్వల్ గా ఉండాలి, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉండాలి, పొజిషన్స్ మారినా పర్వాలేదు అన్నాను, అంతే కదా. వెయిటేజ్ ఈక్వల్ గా ఉంది, అందులో ఉన్న లెటర్స్ అంటే నెంబర్స్ అంటే లెటర్స్ అన్నా నెంబర్స్ అన్నా ఏమైనా సరే ఈక్వల్ గా ఉండాలి అనే కదా అన్నది. ఇక్కడ చూడండి ఏ అనేది ఉంది, బి అనేది ఉంది, సి అనేది ఉంది, డి అనేది ఉంది. సో ఏ ఈక్వల్స్ టు బిఏ కదా ఇది, ఏ ఈక్వల్స్ టు బి, ఇది ఏ ఈక్వల్స్ టు బి అయింది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ అని చెప్పేసి ఒక సెట్ ఇచ్చాడు, బి ఈక్వల్స్ టు అనే సెట్ ఇచ్చాడు. ఫస్ట్ ఏ సెట్ లో చెక్ చేసుకుని బి సెట్ లో ఉందా లేవో చూసుకోండి. 4 అనేది బి సెట్ లో ఉందా, ఉంది. 8 అనేది బి సెట్ లో ఉంది, 12 అనేది బి సెట్ లో లేదు. ఇంకా మీరు వేరే ఇంకా ఒకసారి లేదన్న నెంబర్ కనబడితే ఇంకా మీరు వేరే నెంబర్ని వెతకక్కర్లా, ఎందుకంటే ఈ నెంబర్ లేనప్పుడు ఈ నెంబర్ ఈక్వల్స్ టు అవ్వదు కదా. అండ్ దెన్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి, ఏ అని చెప్పేసి 2, 4, 6, 8, 10 అన్నాడు. బి అని చెప్పేసి ఒక కండిషన్ ఇచ్చాడు. కండిషన్ అంటే మళ్ళీ మీకు సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, బి అనేది ఎక్స్ అయితే, నేను సెట్ రాసుకోండి ఇలా ఇచ్చినప్పుడు బి అనేది ఎక్స్ అయితే బిలో ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ నెంబర్. పాజిటివ్ ఈవెన్ నెంబర్ అంటే 2, 3, 5, 2, 4 ఈవెన్ నెంబర్ కదా, 2, 4, 6, 8, 10 అండ్ సో అలా కదా. కానీ మనకు ఒక ఎండింగ్ పాయింట్ ఇచ్చేసాడు, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నాడు. అంటే 10కి ముందర ఉన్నవి ఎక్స్ పాజిటివ్ ఈవెన్ నెంబర్ అయితే 2, 4, 8, 2, 4, 6, 8, 10. 10 కూడా ఎందుకు రాసుకున్నానంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాబట్టి 10 కూడా రాసుకుందాం. ఇది బి సెట్. ఇప్పుడు ఏ సెట్ లో ఉన్నవి బి సెట్ లో ఉన్నాయో చూసుకోండి. ఏ అనేది ఏంటి, ఏలో 2, 4, 6, 8, 10 ఉన్నాయి కాబట్టి 2, 4, 8, 6, 10 సేమ్ ఉన్నాయి. సో ఏ ఈక్వల్స్ టు బి అయింది ఇది కూడా.
ఏ ఏ ఈక్వల్స్ టు బి అంటే ఈక్వల్ సెట్ అయ్యింది ఇది కూడా. నెక్స్ట్ కండిషన్, ఫోర్త్ కండిషన్ చూడండి, ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అన్న, ఏ ఈక్వల్స్ టు మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. ఏ అని ఎక్స్ అంటే ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 10 యొక్క గుణిజాలు అన్ని కూడా 10 మల్టిపుల్స్ అవుతాయి అన్నాడు. సో 10 మల్టిపుల్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 10 తోనే కదా. 10, 20, 30, 40, 50, 0 కూడా స్టార్ట్ అవుతుంది. 0 కూడా 10తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి 0 కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు అండ్ సో ఓకే, దిస్ ఈజ్ అ సెట్, ఏ సెట్. కానీ బి సెట్స్ చూడండి, మనకి బి సెట్స్ 10, 15, 25, 20, 25, 30 ఇలా ఇచ్చాడు. ఇవన్నీ మనకి 5 మల్టిపుల్స్, ఇవన్నీ 10 మల్టిపుల్స్. ఏ ఈక్వల్స్ టు బి అవుతుందా, అవ్వదు కదా. ఎందుకంటే ఇక్కడ 10, 0, 20, 30 ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇందులో 10, 15, 25 ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇది అనేది ఏ నాట్ ఈక్వల్స్ టు బి. అర్థమైందా మీకు? ఏలో ఉన్న వాల్యూస్, ఏలో ఉన్న మల్టిపుల్స్, ఏలో ఉన్న వెయిటేజెస్ అన్నీ కూడా బిలో ఉండాలి. అందులో ఉన్న పొజిషన్స్ లో ఉండకపోయినా ఏదో ఒక పొజిషన్ లో ఉంటే ఆ నెంబర్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇందులో వ్యాలిడ్ అవుతాయి, ఎందుకంటే పొజిషన్స్ లో వేరులో ఉన్న సేమ్ వెయిటేజ్ ఉంది. ఇందులో మళ్ళీ 12 అనే నెంబర్ లేదు కాబట్టి ఇది వ్యాలిడ్ అవ్వదు, ఇది ఈక్వల్ సెట్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏ అనేది సెట్ ఇచ్చాడు, బి అనేది పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కింద రాసుకుని దీని కండిషన్ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రాస్టర్ ఫామ్ లోకి రాసుకుంటే 2, 4, 6, 8, 10 అని రాసుకుంటే బి అనేది సెట్ ఫామ్ అయిపోయింది. కాబట్టి ఏ బిని కంపేర్ చేసుకుంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఈక్వల్ గా ఉన్నాయి. పొజిషన్స్ ఎలా ఉన్నా అనవసరం, పొజిషన్స్ ఈక్వల్ గానే ఉన్నా కూడా మనకి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏ ఈక్వల్స్ టు బి అయింది. ఇది అంటే ఈక్వల్ సెట్స్ అయింది, ఏబి అనేది ఈక్వల్ సెట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి, ఫోర్త్ కండిషన్ లో మల్టిపుల్ ఆఫ్ 10 అన్నాడు. 10 మల్టిపుల్స్ అంటే 0 to ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మనం వెయ్యం, ఎందుకంటే పర్టికులర్ నెంబర్ తెలియదు కాబట్టి మనకి 0 to అండ్ సో అని వేసుకుంటాం. కానీ బి అనే సెట్ లో 10, 15, 25, 20 అలా ఇచ్చాడు మనకి. కానీ అక్కడ 5 మల్టిపుల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇచ్చిందండి 10 మల్టిపుల్స్, ఏ సెట్ లో 10 మల్టిపుల్స్ ఇచ్చాడు, బి సెట్ లో 5 మల్టిపుల్స్ ఇచ్చాడు. ఆ 5 మల్టిపుల్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు అనవసరం. కానీ అక్కడ ఏ సెట్ లో లేనివి కూడా బి సెట్ లో ఉన్నాయి కాబట్టి ఏ నాట్ ఈక్వల్స్ టు బి అయింది. అర్థమైందా మీకు ఈ సమ్? నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. ఫిఫ్త్ సమ్ ఏమిచ్చాడు, ఆర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెట్స్ ఈక్వల్, గివ్ ది రీజన్స్ అన్నాడు. మీకు ఇక్కడ నేను రీజన్స్ చెప్తాను, మీరు రాసుకోండి. నేను రాయడం అంటే చెప్తాను, జస్ట్ రాస్తాను కానీ అంతా రాయను. ఫస్ట్ కండిషన్ ఏమిచ్చాడు, ఏ ఈక్వల్స్ టు 2, 3 అన్నాడు. అలాగే బి అనే సెట్ ఏమిచ్చాడు, ఎక్స్ అన్నాడు. ఎక్స్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అన్నాడు. ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుందంటే వీటి సొల్యూషన్, అంటే సొల్యూషన్ ఆఫ్ దిస్ అన్నాడు, అంటే దీనికి ఫ్యాక్టరైజేషన్. ఇది ఈక్వల్స్ టు 0 అంటే ఫ్యాక్టర్స్ కట్టుకోండి మీరు, నేను రాస్తాను. అంటే రీజన్ ఇదే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం వాట్స్ కూడా రాసి చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 కి ఫ్యాక్టరైజేషన్ మనకు మీరు 10th లో నేర్చుకున్నారు. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదా ఫార్ములా. ఇక్కడ నేను b అంటే మనకు -b అంటే వాల్యూ, b అంటే వాల్యూ 5 కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను రాస్తాను మళ్ళీ చూడండి. ఏ వాల్యూ వచ్చేసరికి 1 అంతే కదా, ఎక్స్ స్క్వేర్ కి ముందర ఉండేటం 1, బికి 5 అంతే కదా, బికి 5, సికి 6. సో ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. -b అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 డైరెక్ట్ రాస్తున్నాను. -4 రాసుకుని ఏ అంటే 1, 4 into 1 4, సి అంటే 6 కదా, 4 into 6 24 కదా, 24 బై 2a, 2 into 1 2 డైరెక్ట్గా రాశాను. -5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే రూట్ 1 అంటే 1 అనే వేసుకుంటాం బై 6 బై 2 ఈక్వల్స్ టు -5 ప్లస్ 1 ఆర్ -5 - 1 బై 2. అంటే మనకి ఫ్యాక్టరైజేషన్స్ ఏమవుతాయి, -4/2 -6/2 అంటే మనకి ఏమవుతుంది సొల్యూషన్ -2 ఆర్ -3 అంతే కదా, -2 -3. ఈ బి ఫంక్షన్ అనేది బి సెట్ అనేది మనకి బి సెట్, మీకు అర్థమవుతున్న బి అనే సెట్ లో ఈ కండిషన్ కి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి -2 -3 కాబట్టి దిస్ ఈస్ ద ఫంక్షన్ సెట్ అవుతుంది. బి సెట్ కి ఇదే అవుతుంది సెట్ ఆన్సర్. కానీ మనకి ఏ సెట్ ని బి సెట్ ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏమో పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమో నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఈక్వల్ సెట్ అవుతుందా, అవ్వదు కదా. నెగిటివ్ అంటే నెగిటివ్ వల్ల సమ్మే మారిపోతుంది కదా. సో దిస్ ఈస్ ద నాట్ ఈక్వల్ సెట్. సో ఏ నాట్ ఈక్వల్స్ టు బి. సో దిస్ ఈస్ ద రీజన్ అని చెప్పేసి ఇదంతా రాయాలి మీరు. అర్థమైంది కదా. జస్ట్ ఫ్యాక్టరైజేషన్ కడతారు, దీనికి వచ్చిన ఫ్యాక్టర్స్ సెట్ అవుతుంది. ఆ సెట్ లో ఉన్న వాల్యూస్ ఏ సెట్ లో లేవు కాబట్టి దిస్ ఈస్ ద నాట్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి,
సెకండ్ కండిషన్ ఎక్స్ అన్నాడు, ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ది వర్డ్. ఎక్స్ ఈజ్ ద లెటర్ ఆఫ్ ది వర్డ్ అంటే ఏ ఈక్వల్స్ టు చెప్పాను మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో చెప్పాను. లెటర్ ఆఫ్ ది వర్డ్ అంటే ఫాలోలో ఉన్న వర్డ్స్ లో ఒక సెట్ కింద రాసుకుంటాం. ఎఫ్ రాసుకుంటాం, ఓ రాసుకుంటాం, ఎల్ రాసుకుంటాం. డబల్ టైం ఉంది కాబట్టి ఒక సింగిల్ గానే రాస్తాం. ఓ ఆల్రెడీ రాసాం కాబట్టి ఇంకా రాయం. డబ్ల్యూ ఆల్రెడీ ఆల్సో బి కూడా రాస్తాం. బి ఏంటిది వోల్ఫ్, WOLF అదే కదా, అన్ని ఒక సింగిల్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి వోల్ఫ్ అలా రాసుకుంటాం. WOLF. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంపేర్ చేయండి. ఎఫ్ ఉందా, ఎఫ్ ఉంది. ఓ ఉందా, ఓ ఉంది. ఎల్ ఉందా, ఎల్ ఉంది. డబ్ల్యూ ఉందా, డబ్ల్యూ ఉంది. మనకి పొజిషన్స్ వేరు కానీ వెయిటేజ్ ఈక్వల్ గా ఉంది. సో ఏ ఈక్వల్స్ టు బి, ఇది ఈక్వల్ సెట్ అవుతుంది. చెప్పాను కదా మీకు, వెయిటేజ్ ఈక్వల్ గా ఉండాలి, వాటి పొజిషన్స్ మారి ఉండాలి, అందులో ఉన్న వాల్యూస్ ఈక్వల్ గా ఉండాలి, పొజిషన్స్ చేంజ్ అయినా అని చెప్పాను. ఇందులో పొజిషన్స్ వేరేగా ఉన్నాయి కానీ వాల్యూ ఈక్వల్ గా ఉంది. సో ఈక్వల్స్ టు బి అవుతుంది, ఇది ఈక్వల్ సెట్ అవుతుంది. రీజన్ ఇది. రీజన్ ఏం చెప్తే రాస్తారు మీరు, ఈ సెట్ రాసుకుని ఈ సెట్ రాసుకుని పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ బట్ వాల్యూస్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి రాస్తారు. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. మీకు పెద్ద మ్యాటర్ ఏం అవసరం లేదు, సింగిల్ లైన్ లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. ఏమన్నాడు ఇక్కడ, కొన్ని సెట్స్ ఇచ్చేసాడు కింద. ఈ సెట్స్ లో ఈక్వల్ సెట్స్ ఏవి రాయమన్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ సెట్, బి సెట్, సి సెట్, JH దాకా ఇచ్చాడు కదా. మీరు ఇక్కడ ఏ సెట్ లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఎక్కడైనా ఉన్నాయో చూడండి, ఈక్వల్ గా ఎక్కడా లేవు. 2 ఉంది, అసలు 2 ఉన్న సెట్ ఎక్కడైనా ఉందా, 2 ఉన్న సెట్ ఇక్కడ ఉంది. కానీ నెక్స్ట్ డిజిట్స్ ఉంది 4 ఉందా, ఇందులో లేదు. 4 ఇందులో ఉంది, ఓకే 4 ఉంది. 8 ఉందా, 8 లేదు కాబట్టి అసలు 8 సంబంధమే లేదు. ఇప్పుడు ఈ సెట్స్ చూడండి, బి అనే సెట్ 1 2 3 4 ఉన్నాయి కదా. 1 2 3 4 ఎక్కడైనా మనకు కనిపిస్తున్నాయి. డి సెట్ లోనే ఉంది కదా. డిఫరెంట్ గా ఉన్నాయి, పొజిషన్స్ చేంజింగ్ గా ఉన్నాయి కానీ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో బి ఈక్వల్స్ టు డి అవుతుంది, బి ఈక్వల్స్ టు డి సెట్ అవుతుంది, ఈక్వల్ సెట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, 4 8 12 14. 4 8 12 14 అసలు ఎక్కడైనా ఉన్నాయా, లేవు కదా. అలాగే ఈ సెట్ చూడండి, -1 +1 అన్నాడు. -1 +1 అనేది జీ సెట్ తోటి ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ సెట్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వల్స్ టు జీ అవుతుంది, ఇది కూడా ఈక్వల్ సెట్ అవుతుంది. ఎఫ్ అనే సెట్ కి 0, A అన్నాడు, ఇక్కడ హెచ్ అనేది 0, 1 అన్నాడు. సో ఇంక ఏవి కూడా ఈక్వల్ అవ్వవు. మనకి ఈక్వల్ సెట్స్ అనేవి ఇచ్చిన 8 సెట్స్ లో నుంచి మనకి 4 సెట్స్ అంటే 2 ఈక్వల్ అయ్యాయి. ఈ 2 సెట్లు మాత్రమే ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇక్కడతో ఎక్సర్సైజ్ 1B అయింది. మీకు ఎక్సర్సైజ్ 1C ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ వీడియో ఏమనుకోకండి, పెద్ద వీడియో చేస్తానని. నాకు కామెంట్స్ పెడుతున్నారంటే ఫాస్ట్గా చెప్పమని, అందువల్ల కంప్లీట్ వీడియో చేసేసాను 1B అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ. 1C నెక్స్ట్ 1C ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1C కూడా సింగిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ కంప్లీట్గా వీడియో చూసి ఇక్కడ దాకా వచ్చుంటే కనుక ఓకే, స్లోగా చెప్పమంటారా, లేకపోతే ఇంకా స్పీడ్గా చెప్పమంటారా, లేకపోతే ఇంకా ఏమైనా నేను చేంజెస్ చేసుకోవాలా అంటే కంప్లీట్గా రాయడం కుదరదు, ఎందుకంటే సెల్ఫ్ రికార్డింగ్ చేసుకుంటున్నాను నేను, చేతులవి లాగేస్తున్నాయి. కంప్లీట్గా రాసి నోట్స్ కావాలంటే మీకు కామెంట్ చేయండి. అది కూడా పాసిబుల్ అయితే కనుక నేను ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో మొత్తం ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుంది. మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్తో పాటు మీకోసమనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఇంకా ఇప్పుడు 17 16 ఉంటారు ఏజెస్. మీకు 18 వచ్చేసరికి మీ అందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. దానికి సంబంధించి రిలేటెడ్ ట్రిక్స్ అని చెప్తున్నాను. ట్రిక్స్ వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి షార్ట్స్ కింద పెడుతున్నాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయడం మర్చిపోకండి.